ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన వాడు అచిర కాలంలోనే కృష్ణ విజ్ఞానంలో పరిపూర్ణతను పొందుతారు. కృష్ణుడి గురించి తెలుసుకుందాం. కృష్ణుడిని భక్తి చేసిన వాళ్ళు కృష్ణుడి దర్శనము జ్ఞానం కూడా పొందుతారు. ఈ సంసార సాగరం నుండి మాయా సాగరం నుండి బయటపడడానికి తప్పకుండా ఒక మహామంత్రం ఉంది. అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఒక కృష్ణ మహామంత్రం. బాబా గారు చెప్తారంటే శ్వాసనే మంత్రము, ఆత్మయే వింటలు. శ్వాసనే తెలిపిస్తుంది. నువ్వు కళ్ళు మూసుకొని నిదాగా కూర్చొని శ్వాసను గమనించుకొని బాబా గారి వాక్యము. ఇక్కడ మనమందరము విశుద్ధాత్మ స్వరూపులం, భగవత్ యొక్క అంశలం. భగవంతుడు పవిత్రుడు, మనం కూడా పవిత్రులమే. కానీ ఏదో ఒక కారణంగా మనం ఈ భవసాగరంలో పడిపోయాము. ఆత్మ పరిశుద్ధమైందే, కానీ ఆత్మ మీద దుమ్ము ధూళి పొగలాగా కప్పబడి ఉన్నది ఈ మాయా జాలం. అందుకని భవసాగరంలో మనిషి పడిపోయాడు. సాగర కిరణాలలో మురుగుతూ తేలుతూ ఉన్నాము. నిజానికి సాగర తీరాలతో మనకు ఎటువంటి సంబంధం లేదు. సాగరంలో సముద్రంలో తీరటాలు వస్తూ పోతూ ఉంటాయి అవన్నీ. కానీ నావలో కూర్చున్నాను. ఆ నావికుడు సద్గురువు నడుపుతున్నాడు. ఇక్కడ మనకు కెరటాలతోటి అవలతోటి సంబంధం లేదు అంటున్నాడు ఇక్కడ. అందుకే కృష్ణ నన్ను ఈ సాగరం నుండి లేవదీసి కాపాడు అని మనం ప్రార్థించాలి. నన్ను ఈ భవసాగరం నుండి గమ్యాన్ని చేర్చు, నా బుద్ధి నుండి కాపాడు కృష్ణ అని మనము ప్రార్థించాలి. కృష్ణుడిని మర్చిపోగానే మాయ సాగరం మన ముందు ప్రత్యక్షం వస్తుంది. యాదైతే ఆపాదనే పూరిదైతే బలవారి అంటే హరినామ సంకీర్తన ఎవరైతే మర్చిపోతారో అప్పుడు ఏమైతుంది? ఈ మాయాజాలంలో పడిపోతారు. వెంటనే అది మనల్ని ముంచివేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? మాయాసాగరంలో భవసాగరంలో ముంచేస్తుంది. అందుకే హరే కృష్ణ అనే మహామంత్రాన్ని ఆత్మజ్ఞానం నువ్వు చేయి. అప్పుడే భవసాగరం నుండి బయటపడే చక్కని ఉపాయము ఒక ధ్యాన మార్గము, సత్సంగం మాత్రమే. హరినామ సంకీర్తనం, ధ్యానం ఈ సంసార క్లేశాలన్నింటికీ ఏకైక విశ్వజనీన ఉపాయము. మాయాజాలంలో పడకుండా ఏకైక ఉపాయమేది? హరినామ సంకీర్తనం. ఎప్పుడు నాలుక మీద ఆడుతూ ఉండాలి. కృష్ణ 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 పైకి అనకుండా లోపలిని కృష్ణ రామ కృష్ణ గురుదేవ గురు మార్గంలో నడిస్తే గురువుని ఎప్పుడు స్మరిస్తూ ఉండు నీ మనసులో. అందుకని బాబా అంటారు కదా, అంబైతే ఆరాం నామ్ జపుతామారా ఆత్మారాం. నీ ఆత్మ నీకు జపిస్తూనే ఉన్నది, కానీ స్మరించుదని ఎప్పుడు. किती या संसारामध्ये दुःख आहे, हे करा लागते, पण सुख नाही. या संसारातून तुम्हाला तरुण जाण्यासाठी आणि सुख घेण्यासाठी सुख म्हणजे हे नाही, पैशाचं नाही, माळीचं नाही, संसारामध्ये सुख नाही, स्त्री पुरुषाचंही सुख नाही, फक्त आत्मसुख. आपण पाहे आपणाशी. देवाकडे पहा म्हणला नाही तुकाराम बाबा, आपण पाहे आपणाशी. आपला तो देव एक करून घ्यावा, त्याने विना सुख नव्हे. नवऱ्याकडून सुख नाही, पैशाकडून सुख नाही, स्वतः तुमचं तुम्हालाच हे आपली आपण करा सोडवण. हे तुमचे तुम्हीच पाप करून घेता, तुम्हालाच फेडता येते. कर्ज आणतो आपण, सावकारापासून कर्ज आणतो, शेजाऱ्याला मागते का ते?
बायकोला मागत नाही, मुलाला मागत नाही, ते वावर एक पैसा दे म्हणते. तसं या शाहूकारी साधूचा